హాయ్ టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొడుతుంది ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పెళ్ళితే మీరు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినా మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అండ్ రిప్లై ఇవ్వగలను ఇక మెయిన్గా వెళ్ళాం బ్రదర్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు రైల్వే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఓవరాల్గా మనకు 4000 అబో పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ దీనికి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఓన్లీ మన సౌత్ జోన్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అంటే మనకు సపరేట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది యాక్చువల్గా దీనిలో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే కంపల్సరీ అప్లై చేసుకోండి అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేయరు మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కులను బట్టి మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం అయితే జరుగుతుంది వన్స్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు కానీ సెలెక్ట్ అయ్యారంటే కదా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ ఎనీవే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి బ్రదర్ ఏంటో వెళ్దాం బ్రదర్ మనకు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట దీనికి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి మనకు హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ మనకు పర్సనల్ బ్రాంచ్ సికింద్రాబాద్ నుంచి అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట ఈ ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద అయితే బ్రదర్ కొంతమందికి అప్రెంటిస్ అంటే సరిగ్గా తెలియని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో రైల్వే గ్రూప్ డి అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ వచ్చే ఏవైతే అప్కమింగ్ నోటిఫికేషన్లు ఉన్నాయో వాళ్ళకు చాలా ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట రానున్న రోజుల్లో వీళ్ళదే హవా అయితే నడుస్తూ ఉంటుంది కాబట్టి వీడియో నేను రోజు చూడండి అప్రెంటిస్ చేస్తే ఏం లాభము అనేది మీకు పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను కాబట్టి వీడియో నేను రోజు చూడకుండా మీరైతే వెళ్ళిపోద్దండి ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు December 28, 2024 ఈరోజు ఈవినింగ్ 5 గంటల నుండి January 27, 2024 మిడ్ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక కంపల్సరీ మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ January 27 వరకు అప్లై చేసుకుని బ్రదర్ 80% కూడా మీరు వదులుకోదండి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే క్యాండిడేట్ రెసిడింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ మనకు సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశాడు అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంటే 4232 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు కాబట్టి చూసుకోండి మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ ఇక్కడైతే ఉంది ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ వైజ్గా మనకు మెన్షన్ చేశాడు ఇక్కడ ఏసీ మెకానిక్ వచ్చేసి 143 పోస్టులు ఉన్నాయి అండ్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేసి మనకు 32 పోస్టులు అండ్ కార్పెంటర్కి వచ్చేసి 42 పోస్టులు అండ్ డీజిల్ మెకానిక్ వచ్చేసి 142 అండ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ వచ్చేసి 85 అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 10 అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 1053 పోస్టులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్ 10 పోస్టులు అదేవిధంగా పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ 34 నెక్స్ట్ ట్రైన్ లైటింగ్ వచ్చేసి మనకు 34 పోస్టులు అదేవిధంగా ఫిట్టర్కి వచ్చేసి 1742 పోస్టులు ఇక నెక్స్ట్ వచ్చి మనకు మోటార్ మెకానిక్ వెహికల్ 8 ఇక మెషినిస్ట్కి వచ్చేసి 100 మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్కి వచ్చేసి 10 పోస్టులు ఇక పెయింటర్కి వచ్చేసి 74 వెల్డర్కి వచ్చేసి 713 ఓవరాల్గా మనకు 4232 పోస్టులు అయితే మనకు అప్రెంటిస్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్ ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ 10th క్లాస్లో వచ్చిన మార్కులను బట్టి మనల్ని అయితే షార్ట్లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది షార్ట్లిస్ట్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా రియలేనా లేకుంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేశారా అండ్ మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉందా లేదని మొత్తం కూడా చెక్ చేసి అన్నీ కూడా ఓకే అనుకున్న తర్వాతనే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది వన్స్ మీకు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది అంటే ట్రైనింగ్ అంటే మీకు అప్రెంటిస్షిప్గా సెలెక్ట్ అయితే చేసి మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట 1 year వ్యాలిడిటీ వరకు నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్లోనే ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే December 28, 2024 అంటే ఈ రోజుకి మినిమం 15 సంవత్సరాలు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇక ఎవరైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంటారో వాళ్ళు 24 years వరకు అప్లై చేసుకోవచ్చు ఇక SC ST వాళ్ళకి వచ్చేసి 5 years అంటే 20
29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఓబీసీలో వచ్చేసి 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. 27 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 10 ఇయర్స్ అంటే 34 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళకి కూడా మనకు 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా 34 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టి ఉంటాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ మీకు అంటే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుండాలి అంటే డిసెంబర్ 28, 2000 నుండి డిసెంబర్ 28, 2009 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక సపరేట్ ఏజ్ కట్ ఆఫ్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి సపరేట్ ఏజ్ కట్ ఆఫ్ అయితే పెట్టాడు కాబట్టి ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో నోటిఫికేషన్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ బేస్ నుంచి మనకు క్వాలిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేశాడు. ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో 10th క్వాలిఫికేషన్ కూడా మనకు 50% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి 10th క్లాస్లోన. అండ్ 10థ్తో పాటు కంపల్సరీ మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఏదో ఒక ట్రేడ్, ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్లో మనం ఏవైతే ట్రేడ్ చెప్పామో వాటిలోనే ఏదో ఒక ట్రేడ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్రదర్ నా కాడ 10th ఉంది ఐటీఐ సర్టిఫికేట్ లేదంటే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కంపల్సరీగా ₹100 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎవరుతుంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రిమైనింగ్ యూఆర్ కేటగిరీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే బ్రదర్ మీరు పేమెంట్ చేయాల్సిన వెబ్సైట్ లింకు అండ్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింకు ఇక్కడ మీరు చూసుకున్నట్టే www.scr.indianrailways.gov.in మీరు టైప్ చేసినట్టయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే అప్లై చేయకూడదు అనమాట, వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఎవరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేయకూడదని మీకు ఒకసారి చూసుకున్నట్టే ఇక్కడ మనకు ముందుగా చూసుకున్నట్టే తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు 4 జిల్లాలు అయితే మనకు ఎలిజిబిలిటీ అయితే లేదు. వాటిలోనే మనకు విశాఖపట్నము, మన్యము, విజయనగరము అండ్ శ్రీకాకుళము ఈ 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి వచ్చేసి అప్లై అయితే చేయకూడదు అనమాట, వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే లేదు కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు అయితే ఇచ్చాడు. కర్ణాటకలో కూడా మనకు ఓవరాల్గా ఒక 7 డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ తమిళనాడులో వెల్లూరు ఒకటి మాత్రమే. అదేవిధంగా మనకు మధ్యప్రదేశ్లో కూడా మనకు 2 డిస్ట్రిక్ట్స్ అయితే మనకు మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి విశాఖపట్నము, మన్యము, విజయనగరము, శ్రీకాకుళము ఈ జిల్లాల వాళ్ళు అప్లై అయితే చేయొద్దండి. ఇక రిమైనింగ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే కర్నూలు కానీ, చిత్తూరు కానీ, అనంతపురం కానీ, నంద్యాల డిస్టిక్ కానీ, గుంటూరు ఇట్లా ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై అయితే చేసుకోండి బ్రదర్, 80% మీరు మిస్ అయితే చేసుకోదండి ఇది. ఇక నెక్స్ట్ మనకు భర్తీ చేస్తున్నటువంటి ఏవైతే 4232 పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు యూనిట్ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ యూనిట్స్ వచ్చేసి మనకు ఓవరాల్గా మనకు 51 యూనిట్స్ అయితే ఉన్నాయి. దీనిలోనే ఇక్కడ మనకు విజయవాడ యూనిట్ ఇట్లా చాలా రకాలైనటువంటి గుంతకలు అండ్ అదేవిధంగా రాయచూరు గుంతకలు, ఇక నెక్స్ట్ మనకు ఇక సికింద్రాబాదు ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ యూనిట్స్ వైజ్గా మనకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే బ్రదర్ మనకు యూనిట్ వైజ్గా రిలీజ్ చేసినటువంటి అంటే పోస్టులు భర్తీ చేసినటువంటి నోటీస్ అనమాట. ఇది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు నోటిఫికేషన్తో పాటు పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు ఏసీ మెకానిక్ ట్రేడ్ అయితే ఉన్నాయో ఈ పోస్ట్ అన్నీ కూడా మనకు ఏ యూనిట్లు ఉన్నాయని చూసుకోండి ఒకసారి. అదేవిధంగా కార్పెంటరు అండ్ ఏ యూనిట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు డీజిల్ మెకానిక్ అని, ఎలక్ట్రీషియన్ అని ఇట్లా మనకు ట్రేడ్ వైజ్గా మనకు మెన్షన్ చేశాడనమాట. అంటే ఏ యూనిట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. కాబట్టి మీరు ఏ ట్రేడ్కి అయితే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఐటీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటే బెటర్ అని మీరు చూసుకోండి. ఏ యూనిట్లో అప్రెంటిస్షిప్ అంటే తెలియదు కానీ చాలామందికి అప్రెంటిస్ అంటే ఏ లేదు బ్రదర్. ఇప్పుడు మనకు 10th క్వాలిఫికేషన్ తోటి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయితే చేస్తారు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు 1 year వరకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ వరకు 1 year అయితే ఉంటుంది. 1 year వరకు మనకు పర్ మంత్ మనకు 6,000 7,000 అనేది మనకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు 1 year తర్వాత మీరు అప్రెంటిస్షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ సర్టిఫికేట్లు అంటే ఇప్పుడు మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 10th క్వాలిఫికేషన్ ఉంటే 10th మేము ఎట్లయితే మీకు ఎంత ఉపయోగపడుతుందో ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులకు ఇంటర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అదేవిధంగా మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఏవైతే రైల్వే గ్రూప్ డి కానీ ఇంకా వివిధ రకాలైన రైల్వే జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే వాటిలోనే మీరు ఈజీగా జాబ్ సాధించాలంటే ఎవరైతే ఇట్లా
అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటారో ఏ సర్టిఫికేట్ ఉంటుందో ఇది ఎవరి కాడైతే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకనేది మీకు ప్రయారిటీ అనేది ఇచ్చి మిమ్మల్ని అయితే కట్ ఆఫ్ అనేది తక్కువ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌ని మీరు అవాయిడ్ అయితే చేయొద్దండి. ఎవరైతే 10th ప్లస్ ఐటీ చేసినటువంటి వాళ్ళు మీకే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. కొంతమంది అంటారు ఇది పర్మనెంట్ జాబ్స్ కాదు అప్రెంటిస్ అని. మీరు ఎవరి మాట నమ్మొద్దండి. మీకు అప్రెంటిస్‌షిప్ చేస్తేనే 1 ఇయర్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ వస్తది. ఆ సర్టిఫికేట్ వాల్యూ చాలామందికి తెలియకనే కొంతమంది నెగెటివ్ కామెంట్ చేయడము, కొంతమంది నెగెటివ్‌గా చూసుకోవడం, కొంతమంది నెగెటివ్‌గా ఆలోచించి నెగెటివ్‌గా అయితే ఉంటారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఇదే పరిధి కూడా మనకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది మన తెలుగు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీకైతే పూర్తి అప్డేట్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఐడీని మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.